पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे जय 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 हे जय हिंद। ఈరోజు మనకు నాకు తెలియక చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి మంచిగా కష్టపడి బాగా పనిచేస్తూ ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్. కాంగ్రెస్ పార్టీ హిమాలయాల వలె ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, త్యాగధనుల పార్టీ, త్యాగధనుల పార్టీ, దేశభక్తుల పార్టీ, అందరి పార్టీ, జాతిపిత మహాత్ముడు శాంతిదూత నెహ్రూ, విప్లవ నేత సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవరెడ్డి, త్యాగశీలి సోనియమ్మ, అలాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించిన పార్టీ, దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ. ఇటువంటి గొప్ప పార్టీలో వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి నీరుగట్టు విజయజ్యోతి నన్ను నియమించినందులకు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ కేసీ వేణుగోపాల్ గారికి, ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారికి, ఇందుకు సహకరించిన డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి గారికి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అందరి సహకారంతో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గొప్ప బాధ్యత తీసుకున్నట్లుగా ఉంది. ఎంతో నా మీద నమ్మకంతో నాకు ఈ పదవిని కేటాయించడానికి కారణమైనటువంటి మన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా నాకు ఈ పదవిని కేటాయించినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, శ్రీమతి సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఏఐసిసి వేణుగోపాల్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నాకు ఇక్కడ దిశ నిర్దేశ ఏ విధంగా ఉండాలని చెప్పినటువంటి పితృ సమానులు తులసిరెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఏంటంటే ఇది ఒక పెద్ద బాధ్యత. తర్వాత ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు ఇది ఒక పెద్ద పార్టీ. ఎప్పటి నుంచో 1885లో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ 1920 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో ఈ పార్టీ ద్వారా అనేక మంది నాయకులతో కలిసి మన దేశానికి ఒక స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. ఒక భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మన భారతదేశానికి ఒక లౌకిక రాజ్యంగా ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా ఈ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించినారో, అందరినీ దగ్గర తీస్తూ పార్టీకి విధేయుడుగా ఏ రకంగా ఉన్నారో అదేవిధంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ పదవిని షర్మిలమ్మ గారు ఒక పెద్ద నమ్మకంతో నాకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఒకటే సభామూలకంగా మీడియా మూలకంగా చెప్తా ఉన్నా, మనమందరము నాయకము ఒక పదవులు అనేటివి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మనమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం, కాంగ్రెస్ సైనికులం. మనము సైనికుల్లాగా పోరాడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ఇప్పుడు పరిస్థితులలో మనకు తప్పకుండా మనకు మంచి ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అని నేను వీరందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు నేను తప్పకుండా దానిని నిర్వర్తించి కడప జిల్లాలో మన రాష్ట్రంలోనే ముందుగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో కానీ అందరితో కలుపుకొని ప్రతి ఒక్క నాయకులతో కలుపుకొని నేను ఈ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మా మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. గత సంవత్సర కాలంగా జిల్లాలో అటు కడప నగరములో పార్టీ పటిష్టత కోసం తమ అమూల్యమైన సమయాన్ని తమ శక్తియుక్తులను దారబోసినందుకు కడప జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ గుండ్లకుంట శ్రీరాములు గారిని, అదేవిధంగా కడప నగర మాజీ అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి గారిని కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి ఎన్ విజయజ్యోతి గారిని, కడప నగర అధ్యక్షులుగా అఫ్జల్ ఖాన్ గారిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా గాజుల భాస్కర్ గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అలీఖాన్ గారిని, అల్లాబక్ష్ గారిని నియమించిన సందర్భంగా వాళ్ళందరినీ నేను కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వాళ్ళను నియమించినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, ఏఐసిసి మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారికి, ఏపీసీసీ అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరి అధ్యక్షతన రాబో రోజుల్లో అటు కడప జిల్లాలో, కడప నగరంలో, అన్నమయ్య జిల్లాలో పార్టీ మరింత పటిష్టం కావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అందరి సహకారంతో ఇప్పటికీ 10% పదవులు మాత్రమే ఫిల్అప్ అయినాయి. ఇంకా 90% పదవులు అట్నే ఉన్నాయి. ఇంకా అనేక మందికి పదవులు వస్తాయి. ఓన్లీ ఇప్పటికి 10% పదవులు మాత్రమే ఫిల్అప్ అయినాయి. రాష్ట్ర స్థాయిలో ఇంకా సెక్రటరీస్ ఉన్నారు, జాయింట్ సెక్రటరీస్ ఉన్నారు, అనుబంధ సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అనుబంధ సంస్థల రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా కమిటీ ఓన్లీ ఇప్పుడు అధ్యక్షురాలు మాత్రమయ్యారు. మిగతా జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీసు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు ఆ పోస్టు ఫిలప్ చేయాలి. అదేవిధంగా నగర అధ్యక్షులు మాత్రమే ఇప్పుడు నియమించబడ్డారు, మిగతా కమిటీని ఫిలప్ చేయాలి. అదేవిధంగా జిల్లా స్థాయిలో అనుబంధ సంస్థలు అటు విద్యార్థి విభాగం, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కిసాన్ సెల్ ఇవన్నీ అటు జిల్లా అధ్యక్షులను ఫిలప్ చేయాలి, ఆ కమిటీలను ఫిలప్ చేయాలి. అదేవిధంగా మండల స్థాయిలో మండల టౌను అధ్యక్షులు ఆ కమిటీలు అవి ఫిలప్ చేయాలి. కాబట్టి ఇంకా 90% పదవులు అట్టే ఉన్నాయి. కాబట్టి అందరికీ సముచిత గౌరవం కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క నూతన కమిటీ అందరి సహకారంతో
మీరు 3 బృహత్తర లక్ష్యాలు ఉన్నాయి మన ముందర. ఒక బృహత్తర లక్ష్యం 2026 ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు 2026 ఫిబ్రవరి లోపల రూరల్ బాడీస్కు, మార్చి లోపల అర్బన్ బాడీస్కు ఎన్నికలు జరగాలి. కాబట్టి ఈసారి ఎన్నికలు ఉండేది ఇంకా సంవత్సరం 2 నెలలు 3 నెలలు ఉంది. కాబట్టి ఒక అర్జునుడు ఏ విధంగా మత్స్య యంత్రాన్ని ఛేదించే దానికోసం కృషి చేశాడో ఆ విధంగా వచ్చే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఖచ్చితంగా మనం నిర్ణయాత్మక పాత్ర కడప జిల్లాలో పోషించాలి. రేపు జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ వాడు కావడమా, కాంగ్రెస్ పార్టీ సహకారంతో వేరే వాళ్ళైనా కావడమా, అదేవిధంగా అనేక మండలాలలో సొంతంగా మనం గెలుచుకోవడమా లేదా మన సహకారంతో కావడమా, ఆ విధంగా వచ్చేసి అదేవిధంగా మున్సిపాలిటీసు, కార్పొరేషను. కాబట్టి మన లక్ష్యం వచ్చేసి కేవలము సంవత్సరం 2 నెలలు 3 నెలలు మాత్రమే ఉంది. ఈ యొక్క బృహత్తర లక్ష్యం నంబర్ 1. రెండవది వచ్చేసి కేంద్రంలో 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అనేది అది మన బృహత్తర లక్ష్యం. మూడవది 2029లో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం, ఇది 3వ లక్ష్యం. మనం ఆషామాషిగా ఈ కమిటీలు ఏర్పాటు చేయలేదు. కేవలం ఏదో సాంఘ్యం కోసమో సాంప్రదాయం కోసమో కాదు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా నంబర్ 1 స్థానిక ప్రభుత్వాల్లో మనం గెలవడం, రెండవది రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం, వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం, ఈ 3 లక్ష్యంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇదేం పెద్ద అసాధ్యమేం కాదు. ఎందుకంటే ఈ జిల్లాలో జనరల్గా వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ చాలా బలమైన పార్టీ అని అనుకునేవాళ్ళు. ఇదేదో జగన్ పార్టీ కంచుకోవడం అనుకునేవాళ్ళు. ఏమైంది? 7 అసెంబ్లీ సీట్లకు గాను 5 ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఓడలు బండ్లు అవుతుంటాయి. ఇదేం పెద్ద విచిత్రమైనటువంటి విషయం ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా మన లక్ష్యం వచ్చేసి సాధించలేనిది ఛేదించలేనిది కాదు.